అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి తల్లియే ఒకులామాత. ఈ ఆలయం ప్రపంచ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని తిరుమల తిరుపతి ఆలయానికి అతి సమీపంలో ఉంది. పేరూరు మండపై ఈ ఆలయం ఉంది. గత జన్మలో యశోదాదేవియే ఈ జన్మలో ఒకులామాత. పెంపుడు తల్లి అయిన యశోదామాత కృష్ణ పరమాత్ముని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే టైంలోని తన చేతుల మీద తాను పెళ్లి చేయలేదని చాలా బాధపడుతూ ఉండేవారు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అది చూసి, తల్లి నువ్వు బాధపడకు, వచ్చే జన్మలో అంటే కలియుగంలో నేను శ్రీనివాసునిగా అవతారం దాల్చుతాను. నీవు ఒకులామాతగా అవతారం దాల్చి నీ చేతులతో నీవే స్వయంగా నాకు పెళ్లి చేద్దువు అని యశోదామాతకి కృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో మాట ఇచ్చారు. అందుకే ఈ కలియుగంలోని శ్రీనివాసునికి ఒకులామాత తల్లి అయ్యింది. ద్వాపర యుగంలోని కృష్ణ పరమాత్ముడు ఇచ్చిన మాటకై కలియుగంలోని వెంకటాచల శిఖరాలపై ఒకులామాతగా తపస్సు చేస్తూ శ్రీనివాసుడు ప్రత్యక్షమై అలా శ్రీనివాసుని తల్లిగా ఒకులామాత పద్మావతి దేవిని ఇచ్చి శ్రీనివాసునికి వివాహం చేసింది. అప్పటి నుంచి శ్రీనివాసుని తల్లిగా ఆయన ఆలనా పాలన చూసుకుంటూ వచ్చింది. ద్వాపర యుగంలోని కృష్ణ పరమాత్ముడు ఇచ్చిన మాటకు కలియుగంలోని ఒకులామాతగా మారి ఇప్పటికీ కూడా ఆమె చేతులతో ఆమె శ్రీనివాసునికి ఇష్టమైన పలహారాలు నైవేద్యాలు చేసి తినకలిపిన అన్నాన్ని ఆయనకు ఇప్పటికి కూడా స్వయంగా ఒకులామాతయే వెంకటేశ్వర స్వామికి ఇప్పటికి కూడా అన్నం తినిపిస్తుందని మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చెబుతూ ఉంటారు. దానికి నిదర్శనమే తిరుమల తిరుపతిలోని వంటశాల ఎదురుగా అభిముఖంగా అమ్మవారు చిన్న కిటికీలాగా ఉంటుంది. మనం ఎప్పుడైనా తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు మనకి ఒకులామాత వంటశాలకి అభిముఖంగా ఆమె ఉండి అక్కడ ఏ తన కుమారుడికి వండి పెడుతున్నారో ఎప్పటికప్పుడు ఆమె చూస్తూ ఉంటుందని ఇప్పటికి కూడా గుడిలో ఉన్న పూజారులు అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతిలోని శ్రీనివాసునికి ఏమేమి వండుతున్నారో ఆ ఒకులామాత పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఏది వండినా ఆ తల్లి చూస్తూనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా 7 కొండలు కనిపించే విధంగా పేరూరు అనే గ్రామంలోని ఒక బండపై 7 కొండలు కనిపించే విధంగా మీరు చూస్తున్నారు కదా వీడియోలోని ఒకులామాత ఆలయం. ఆ తల్లి ఒకులామాత శ్రీనివాసునికి 7 కొండలు ఉన్నాయి కదా, ఆ 7 కొండలు చూసే విధంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆ తల్లికి తన బిడ్డ నైవేద్యాలు ఏమేమి స్వీకరిస్తారో అవి ఆ తల్లి పర్యవేక్షణలోనే జరుగుతాయి. అలాగే 7 కొండలు కూడా ఆ తల్లి చూసే విధంగా ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. మనం చూస్తున్నాం కదా, పేరూరు అనే గ్రామంలోని ఒక బండపై తల్లికి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ ఆలయం పైకి వెళ్ళి మనం ఎలా ఉందో చూస్తూ ఒకులామాత గురించి మనం ఇంకా తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు యుగంలోని ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతున్నారు. 50 ఎకరాల్లో విస్తీర్ణంలోని పేరూరు అనే గ్రామంలోని ఒక బండపై ఆ ఒకులామాతకి 7 కొండలు కనపడే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారని మన పూర్వీకులు చెబుతున్నారు. ఈ ఒకులామాత ఆలయ సమీపంలోనే పరిమళ పుష్కరిణి, నారదముని తీర్థం ఉండేవని కూడా చెబుతూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ ఒకులామాత ఆలయం వద్దకు వచ్చి భోజనం చేసి సేద తీరి మళ్ళీ ఆ శ్రీనివాసుని దర్శనం కొరకు వెళ్ళేవారని చెప్తూ ఉంటారు. పేరూరు గ్రామంలోని ఒకులామాత ఆలయంలోని గంట కొడితే తిరుమల 7 కొండలు కూడా వినిపించేదట పూర్వీకులు చెబుతున్నారు. అలాగే ఈ తల్లికి గంట కొట్టిన తర్వాతే స్వామివారికి తిరుమల తిరుపతిలో నైవేద్యాలు పలహారాలు నైవేద్యంగా పెట్టేవారట. ఒకనాడు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఈ ఆలయం హైదరాలీ దండయాత్రలో ఈ ఆలయం దెబ్బతింది.
పూర్వం ఒకానొక కాలంలోని తిరుమల తిరుపతిలో ఉన్న చాలా ఆలయాలన్నీ ధ్వంసం చేశారు. కానీ ఒక్క వకులామాత ఆలయం మాత్రం ధ్వంసం కాలేదు. తిరుమల తిరుపతిలో ఉన్న ఆలయాలన్నీ ధ్వంసం చేయమని హుకుం జారీ చేశారు హైదరాబాద్. ఎన్ని ఆలయాలు ధ్వంసమైనా వకులామాత ఆలయం మాత్రం ధ్వంసం కాలేదు. కానీ వకులామాత విగ్రహం మాత్రం ధ్వంసం చేశారు. ఇప్పటికీ 20% గుట్ట మాత్రమే అక్కడ ఉంది. తిరుమల తిరుపతికి 10 కిలోమీటర్ల సమీపంలోని ఈ వకులామాత ఆలయం ఉంది. 7 కొండలు, తిరుమల తిరుపతి 7 కొండలు కనిపించే విధంగా ఈ ఆలయాన్ని 7 కొండలకి అభిముఖంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. వకులామాత ఆలయం నుంచి చూస్తే తిరుమల తిరుపతి 7 కొండలు ఆలయం మనకి కనబడుతుంది. త్రేతాయుగంలోని శబరి రాముల వారికి ఎంగిలి పళ్ళును ఎలా తినిపించేదో ఆ యుగంలోని ఆ విధంగా రాముల వారికి తల్లి కాని తల్లిగా ఎంతో ఆలనా పాలనా చూసుకుంటూ అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఎంతో ఆలనా పాలనా చూసుకుంటూ తల్లి రాముల వారికి పళ్ళు పలహారాలు సమర్పించేది. అలాగే ద్వాపర యుగంలోని గోరుముద్దలు పెట్టి చిన్ని కృష్ణయ్యకి కృష్ణ పరమాత్ముడికి యశోదాదేవిగా తల్లిగా జన్మించింది. మళ్ళీ ఈ కలియుగంలోని వరాన్ని పొంది వకులామాతగా స్వామివారికి నైవేద్యాలు తన చేతులతో తనే వండి పెట్టే అర్హతను తల్లి యోగ తపస్సులో ఆమె అలా ఆ స్వామివారికి ఆ విధంగా నైవేద్యాలు వండి పెట్టి అర్హతని నాకు ఇవ్వమని తపస్సు చేసి ఎన్నో జన్మల యుగాలు తపస్సు చేసి స్వామివారికి అలా జన్మల తల్లి కాని తల్లిలాగా ఆ తల్లి అయితే శ్రీనివాసునికి శ్రీకృష్ణ పరమాత్మునికి రాముల వారికి శబరిగా కృష్ణ పరమాత్మునికి యశోదామాతగా అలాగే శ్రీనివాసునికి వకులామాతగా ఇలా జన్మలకి ఇలాంటి వివిధ రకాల్లోని ఆమె మాతృత్వాన్ని అయితే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామికి మాతృత్వాన్ని అయితే పంచింది. మాతృదేవో భవ అని అంటారు కదా, అలాగా వకులామాత దేవతగా చరిత్రలోని ఆ తల్లి నిలిచిపోతుంది. ద్వాపర యుగంలోని యశోదామాత పెంచి పెద్ద చేసి గోరుముద్దలు పెట్టి పెంచి పెద్ద చేసి ఎంతో అల్లారు ముద్దగా కృష్ణ పరమాత్ముని పెంచుకుంది. చివరికి వివాహం మాత్రం తన చేతులతో జరగలేదని చాలా బాధపడుతూ విచారిస్తూ ఉండగా కృష్ణ పరమాత్ముడు కలియుగంలోని నేను నీ చేతుల మీదకే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలాగే కలియుగంలోని వకులామాతకి నేను పద్మావతి దేవిని ప్రేమించాను తల్లి, వివాహం చేసుకుంటాను, నీవే వెళ్ళి ఆకాశరాజుని వివాహానికి ఒప్పించాలని తల్లికి దారిని కూడా చూపించి తల్లిని పలానా వైపు వెళ్తే ఆకాశరాజు ఇల్లు వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆకాశరాజుని ఒప్పించి నీవే మా ఇద్దరికి పెళ్లి జరిపించాలని వకులామాతతో అనగా వకులామాత వెళ్ళి ఆకాశరాజుని ఒప్పించి అంగరంగ వైభవంగా శ్రీనివాసుని పెళ్లి అయితే తన చేతుల మీద తనే జరిపించింది. ఇవన్నీ మనకి పురాణ గాథలు చెబుతున్నాయి. అలాగే మన పెద్దవాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి వివాహం ఎలా చేసుకున్నారు అని మన పెద్దవాళ్ళు కూడా చెబుతారు. అలాగా అంగరంగ వైభవంగా తన చేతుల మీద వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసునికి పెళ్లి అయితే వకులామాత చేసింది. శ్రీనివాసుని కళ్యాణం చేసి ఎంతో వకులామాత పులకించిపోయింది. ఆ జన్మలో ఇచ్చిన వరాన్ని ఈ జన్మలో ఇలా తీర్చావా తండ్రి అంటూ ఎంతో సంబరపడిపోయి మురిసిపోయింది. అలాగే నిత్య కళ్యాణుడివై నువ్వు ఈ 7 కొండల మీద నువ్వు ఉండి నిత్యం కళ్యాణం జరిపించుకోవాలి తండ్రి, రంగరంగ వైభవంగా నీ కళ్యాణం జరగాలి, భక్తులందరూ వచ్చి నిన్ను దర్శించుకునేలాగా నీ కళ్యాణాన్ని ఇక్కడే ఉండి నువ్వు 7 కొండల మీద నీ కళ్యాణం నిత్య కళ్యాణంలా నీ కళ్యాణాన్ని జరిపించాలని ఆ తల్లి వెంకటేశ్వర స్వామికి మాట చెప్పిందట. అప్పటి నుంచి శ్రీనివాసుడు నిత్య కళ్యాణంకి తిరుమల తిరుపతి దేవస్థానంలోని నిత్యం శ్రీనివాసునికి ఆ తల్లి మాట కొరకు శ్రీనివాసుడికి నిత్యం కళ్యాణం చేస్తారు. ఇప్పటికైనా సరే మనకి తిరుమల తిరుపతి కళ్యాణం టికెట్లు మనకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా
కళ్యాణం చేయించుకోవాలి అనుకుంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే శ్రీనివాసుని కళ్యాణం నిత్యం చేస్తూనే ఉంటారు. ప్రతి నిత్యం కూడా తండ్రికి మనకి టీటీడీ ఛానల్లో కూడా మనకి కళ్యాణం చూపిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, గర్భాలయంలోని వకులామాత దర్శనమిస్తుంది. చూడండి, వకులామాత ఆలయం. మీరు చూస్తున్న మాత గర్భాలయంలోని శ్రీనివాసుని తల్లి అయిన వకుల మాలికాదేవి. చూస్తున్నారు కదా, ఈ తిరుమల తిరుపతికి 7 కొండలు కనపడే విధంగా 10 కిలోమీటర్ల సమీపంలోని ఈ మాత ఆలయం ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మనకి తిరుమల తిరుపతి 7 కొండలు కూడా కనపడతాయి. మనము తండ్రిని చూసి ఎంత మురిసిపోతామో అలాగే ఆ తల్లి కూడా ప్రతినిత్యం శ్రీవారిని చూసి అంతే తిలకించి పులకించిపోతూ ఉంటారు. వకులామాత కలియుగ వెంకటేశ్వర స్వామిగా భక్తులందరికీ దర్శనమివ్వు అని వేడుకుంది. తల్లి మాట కొరకు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలోని కలియుగ వైకుంఠంగా భక్తులందరికీ దర్శనమిస్తున్నాడు. వకులామాత మాటకై తండ్రి అక్కడే 7 కొండల మీద నివాసం ఉండి వచ్చే భక్తులందరి కోరికలను నెరవేరుస్తూ ఎంతో కన్నుల పండగగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా తిరుమల తిరుపతి కొండ నిత్యం కలకలలాడుతూ భక్తుల రద్దీతో కలకలలాడుతూ ఉంటుంది. తిరుమల తిరుపతికి వెళ్ళే భక్తులు ఏ దిక్కు నుండి వచ్చినా ఈ వకులామాత ఆలయం సేద తీర్చేది. ఇక్కడే భోజనాలు చేసి నిద్ర చేసుకొని ఆ తండ్రి దర్శనానికి భక్తులందరూ వెళ్తూ ఉండేవారు. ఒకానొక యుగంలోని ఈ వకులామాత ధరాదేవి అట. ధరాదేవి భర్త ద్రోణుడు. ఒకానొక యుగంలోని ఈ వకులామాత ధరాదేవి అవతారంలోని ఉండేదట. తన భర్త ద్రోణుడు. వీళ్ళిద్దరూ ఒక చిన్న ఆశ్రమంలోని నివాసం ఉండేవారు. ఒకానొక రోజు ధరాదేవి ఆశ్రమానికి 3 అతిథులు వచ్చి ధరాదేవిని, అమ్మా చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి అని అడిగారట. అప్పుడు ధరాదేవి, నాయన నా భర్త ద్రోణుడు భిక్షాటనకి వెళ్ళారు, ఆయన రాగానే మీకు వండి పెడతానని ధరాదేవి ఆ 3 అతిథులకి చెప్పిందట. ఎంత ఎదురు చూసినా ద్రోణుడు ఇంకా రాకపోయేసరికి వచ్చిన అతిథులు, అమ్మ ఆకలి చాలా ఎక్కువగా ఉంది, మాకు తినడానికి ఏమైనా పెట్టమ్మా అని ఆ అతిథులు ఆమెను అడగగా ద్రోణుడు ఇంకా రాలేదని తనే స్వయంగా కిరాణా షాపుకు వెళ్ళి సరుకులు తీసుకుంది. సరుకులు తీసుకున్న తర్వాత కిరాణా షాపు ఆయన డబ్బులు కట్టమని అడిగితే, నా దగ్గర డబ్బులు లేవు స్వామి, నా భర్త భిక్షాటనకి వెళ్ళాడు, వెళ్ళి వచ్చినాక ఇస్తాను అని చెప్పిందట. అప్పుడు ఆ కిరాణా షాపు ఆయన, నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ అందం ఉంది కదా, నీ అందాన్ని నాకు ఇవ్వు, నాకు సమర్పించు అని అడిగారట. అప్పుడు ఆ తల్లి మహాపతివ్రత ఏమి చెయ్యాలో ఆమెకి అర్థం కాక తన 2 స్తనములను కోసి, ఇదిగో తీసుకో నాయనా అని అందట. ఇదిగో తీసుకో నాయనా అని తన 2 స్తనములను ఒక పల్లెములో పెట్టి ఆ కిరాణా షాప్ ఆయనకి ఇచ్చిందట. ఆ కిరాణా షాపులో ఉన్న సరుకులను తీసుకొని ఇంటికి వెళ్ళి, నాయనా అతిథుల్లారా, నేను ఈ కిరాణా సరుకులు తెచ్చాను, ఇంతవరకే మీకు నేను కడుపు నింపగలను, వండి వార్చే శక్తి నాకు లేదు అని వాళ్ళకి ఆ కిరాణా సరుకులు వాళ్ళ చేతిలో పెట్టి తను కన్ను మూసింది. ఆ వచ్చిన అతిథులు ఎవ్వరో కాదు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు చిన్న బాలుని రూపంలో వచ్చిన శ్రీనివాసుడు. ఆమె మహాపతివ్రత త్యాగానికి చూసి వాళ్ళు కళ్ళ వెమ్మట నీళ్లు ఆగలేదట. ఆ పతివ్రత చేసిన పనికి ఆ శ్రీనివాసుడు, తల్లి మాకు ఆకలిగా ఉందంటే నీవు ఇంత త్యాగము చేశావు కాబట్టి మరొక జన్మలోని నేను మానవ జన్మ ఎత్తి శ్రీనివాసునిగా కలియుగంలోని నేను జన్మిస్తాను, నీ చనుపాలు తాగే నేను పెరిగి పెద్దవాణ్ణి అవుతాను తల్లి, మళ్ళీ జన్మలో నువ్వు వకులామాతగా జన్మించి శ్రీనివాసునిగా నేను నీ బిడ్డగా జన్మిస్తాను, ఆ జన్మలోని నీ చనుపాలు తాగే నేను బిడ్డగా పెరుగుతాను అని శ్రీనివాసుడు ఆ వకులామాతకి ధరాదేవికి శ్రీనివాసుడు
మళ్ళీ జన్మలోని నీవు ఒకలామాతగా జన్మించి నీ కడుపులోని నేను శ్రీనివాసునిగా జన్మించి నీ చనుపాలు తాగి పెరిగి పెద్దవాడిని అవుతాను తల్లి. నువ్వు ఇంత త్యాగం చేశావు కాబట్టి నేను నిజంగానే నీ కడుపులో బిడ్డగా జన్మిస్తానని ధరాదేవికి శ్రీనివాసుడు వరాన్నైతే ప్రసాదించాడంట. అందుకే కలియుగంలోని ఒకలామాత శ్రీనివాసుని తల్లి అయి ఆయన ఆలన పాలన చూసుకుంటూ తన చేతులతో తనే వండి పెట్టి ఆయన బాగోగులన్నీ చూసుకుంటుందని మన పురాణ గాథలు చెబుతున్నాయి. ఈ గుడి దగ్గర కొన్ని విషయాలైతే మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఇక్కడ ఒకలామాత ఆలయం పేరూరు బండపైన అంటే కొండపైన ఆ తల్లి ఆలయం మీరు చూస్తున్నారు కదా. ఈ ఆలయం దగ్గర నుంచి చూస్తే శ్రీనివాసుని ఆలయం కనబడుతుందని నేను చెప్పాను కదా. ఈ ఆలయానికి రావడానికి ఎటువంటి బస్ ఫెసిలిటీ అయితే లేదండి. స్వయంగా వాహనాలు మాట్లాడుకొని ఈ ఆలయానికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బయట లొకేషన్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఆలయం దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల కూడా ఆ శ్రీనివాసుని కొండ అలాగే లొకేషను చాలా బాగుంటుంది. ఇక్కడ కొండపైకి కూడా ఎటువంటి వాహనాలకి ఎలో లేదు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉండదండి. మనం చక్కగా ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా అయితే ఒకలామాత ఆలయానికి అయితే చేరుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా అందమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరెవరైనా సరే వస్తే గనక ఖచ్చితంగా ఒకలామాతనైతే దర్శనం చేసుకోండి. చూడాల్సిన క్షేత్రం తల్లిది. ఆ ఏడుకొండలవాడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని తల్లి అయిన ఒకలామాతని దర్శనం చేసుకుంటే ఎంతో మనకి మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఖచ్చితంగా తిరుమల తిరుపతి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒకలామాత ఆలయాన్ని దర్శనం చేసుకుని శ్రీనివాసునితో పాటు ఆమె తల్లి అయిన ఒకలామాత దర్శనం కూడా చేసుకోండి. శ్రీమాత్రే నమః.